నెక్స్ట్ ఫ్రేమ్ ది క్వశ్చన్ షార్ట్. సీఎం గారు నమస్తే, నా పేరు రాములు అండి, 6 టీవీ బ్యూరో చీఫ్. ముందుగా మీకు 100 days కంప్లీట్కు శుభాకాంక్షలు. అయితే మీ పాత మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో నేను నివసిస్తాను. బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అంటే నా పర్సనల్ కాదండి, ఒక 4-5 వేల కుటుంబాలు సఫర్ అవుతున్న సమస్య. వక్ఫ్ ఇటీవల ఒక 5-6 ఏళ్ల సంది అక్కడ నివసిస్తున్న ప్రజల స్థలాలు వక్ఫ్ ల్యాండ్ కింద అని చెప్పి రిజిస్ట్రేషన్ అధికారులు రిజిస్ట్రేషన్ చేయటం లేదు. మీరు మేడ్చల్లో కూడా బహిరంగ సభలో కూడా మీరు ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని కూడా హామీ ఇచ్చారు. మీ పాత మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఈ సమస్య ఎట్లా ఇప్పుడు రాష్ట్రం అంతా నా పరిదే, పాతది కొత్తది లేదు. తప్పకుండా మీరు చెప్పిన సమస్య నా దృష్టిలో ఉంది. ఆ సంఘాల వాళ్ళు కూడా నన్ను వచ్చి కలిసిండ్రు. దాన్ని తప్పకుండా పరిష్కరిస్తాం. సంబంధిత అధికారులకు దాని మీద నివేదికలు తెప్పించి దానికి అవసరమైన చర్యలు అక్కడ ఉండే బాధితులకు లాభం చేకూర్చే విధంగా నిర్ణయం తీసుకుంటాం. సార్ నమస్తే, నా పేరు ఫజల్ అండి, తెలుగు వన్ స్పెషల్ కరెస్పాండెంట్ని. సార్ దుబాయ్లో పనిచేస్తున్న గల్ఫ్ బిడ్డల సంక్షేమం కోసం కనీసం మీ ప్రభుత్వమైనా పట్టించుకుంటుందా? వెల్ఫేర్ బోర్డు కనుక వెల్ఫేర్ బోర్డు వస్తే సార్ ఇప్పుడు దుబాయ్లో లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే ఏడాదికి ఒక 1700 రూపాయలు మన ఇండియన్ కరెన్సీ కడితే అనుకోని పరిస్థితుల్లో ఏదైనా దుర్ఘటన జరిగి చనిపోతే 17 లక్షల రూపాయలు ఇచ్చే స్కీమ్ కూడా ఉంది. మీరు కనుక ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే చాలా బెనిఫిట్ ఆ రకంగా అవుతుంది. ఈ విదేశాలలో ఉన్న నాట్ ఓన్లీ గల్ఫ్ కార్మికులు, ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఒక వెల్ఫేర్ బోర్డు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. దాని మీద క్యాబినెట్లో కూడా చర్చించినాం, విధి విధానాలకు ఆదేశించినాము. విధి విధానాలు ఎలక్షన్ కోడ్ పూర్తి అయితేనే తీసుకొచ్చి వాళ్ళకు శాశ్వతంగా ఆ సమస్యకు పరిష్కారం, ఈవెన్ ఈ దళారుల వ్యవస్థను కూడా పూర్తిగా తొలగించడానికి ప్రభుత్వమే వివిధ దేశాలలో ఉద్యోగ ఉపాధి అవకాశాలను ప్రభుత్వమే తెప్పించి ఇక్కడ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళని కూడా నమోదు చేయించి వాళ్ళకు అవసరమైన తర్ఫీద్ అంటే ఒక శిక్షణ లాంటిది ఇచ్చి ఎక్కడికి వెళ్ళాలి, ఏ దేశము ఎట్లుండాలి అనేది కూడా దానికి ఒక మొత్తం వ్యవస్థని శాశ్వతంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చర్చించింది. తొందరలోనే ఒక మంచి పాలసీతోనూ ముందుకు వస్తాం.